వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నెల్లూరు చేరుకున్నారు. కాసేపట్లో నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు. వైఎస్ జగన్ జైలులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని పరామర్శించనున్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికల సందర్భంగా నమోదైన కేసుల్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ని పరామర్శించనున్నారు. వైఎస్ జగన్ మాచర్ల ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవలో పిన్నెల్లిపై పలు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం పిన్నెల్లి నెల్లూరు సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. వచ్చేస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించనున్నారు. సెంట్రల్ జైల్లో ఉన్నారు పిన్నెల్లి. ఎన్నికల సందర్భంగా పలు కేసులు నమోదయ్యాయని మీద ఈ నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ అక్కడికి చేరుకుని పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించనున్నారు. జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కాసేపట్లో పరామర్శించనున్నారు. ఇప్పటికే నెల్లూరు చేరుకున్నారు. ఎన్నికల సందర్భంగా ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు పిన్నెల్లి. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత నెల్లూరుకు చేరుకున్నారు. మరి కాసేపట్లోనే పిన్నెల్లిని పరామర్శించనున్నారు. జైలుకు వెళ్లి స్వయంగా ఆయనతో మాట్లాడనున్నట్లుగా తెలుస్తోంది. నెల్లూరుకి చేరుకున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు చేరుకున్న దృశ్యాలే మనం చూస్తున్నాము. కాసేపట్లోనే మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు పిన్నెల్లి.